పల్నాడు జిల్లా చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు సముచితమైన గౌరవం లభించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మహిళలు కుటుంబాలు భారాన్ని మోస్తూ వివిధ రంగాలతో పాటు రాణిస్తున్నారని చెప్పారు. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాల లక్ష్మీపురం మండలం తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో మహిళలకు ఎమ్మెల్యే టీకాలు వేయించారు. మహిళల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు. ఒకే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు. పట్టణంలో 2.20 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పలు వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ హోటల్స్ యాజమాన్యం పాల్గొని ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. ఇప్పటికే బెంగళూరుతో సహా ముంబై నగరాల్లో హోటల్స్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో యువకుడు వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బొల్లకందువారిపాలెంలో యువకుడిపై కేసు నమోదైంది. వరుసకు అన్నయ్య అవుతాడని చెప్పినా వేధించడం మానలేదంటూ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తట్టుకోలేక తనను వేధిస్తున్న యువకుడు రత్నరాజుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు విట్ యూనివర్సిటీలో గ్రీన్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వైజర్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, ఈఈఎస్ఎల్, మినిస్ట్రీ ఆర్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ పవర్ను పొదుపు చేయడం వల్ల దేశం ఎంతో ఆర్థికంగా ముందుకు వెళుతుందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, విహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీసు స్టేషన్లో ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డేనియల్ కెనడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పాస్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. గ్యాస్ సప్లైపై స్పందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పశ్చిమాసియాలో ఏర్పడ్డ యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత ఏర్పడడం వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది. హాస్పిటల్స్, విద్యా సంస్థలతో పాటు అత్యవసర రంగాలకు అవసరాన్ని బట్టి ఎల్పీజీ సప్లై ఉంటుందని స్పష్టం చేసింది. నాన్ డొమెస్టిక్ రంగాలకు ఎల్పీజీ సప్లైపై యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం ఎంపీపీగా ఎంపీటీసీ రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, మండల ప్రత్యేక అధికారి నాగరాజురావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన నీలమ్మ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో ప్రార్థనా మందిర నిర్మాణం చేపడుతున్నారని హస్మత్పేట స్థానిక హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్మత్పేట్ చెరువు కట్ట సమీపంలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం వద్ద నిర్మాణ పనులు జరుగుతుండటంతో సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని హిందూ సంఘాల నాయకుడు పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేటను కలెక్టర్ దాసరి హరిచంద్ర పరామర్శించారు. వీటితో పాటు అంగన్వాడీ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం గురించి టీచర్ను అడిగి తెలుసుకున్నారు. 2 చోట్ల ఉన్న ఖాళీ స్థలంలో పిల్లల పార్కులను అభివృద్ధి చేయాలని జోనల్ బుక్కరాయ సముద్రం మండలం కేంద్రం గాంధీనగర్ ఓక్ కేప్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 14వ తేదీన గాంధీనగర్ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ముత్యాల శ్రీదేవి మెడలో ఉన్న తాలిబొట్టు చైన్ను దొంగలు లాక్కెళ్లారు. గడిచిన ఏడాది రాష్ట్రాల అప్పుల జాబితాలో తెలంగాణ నెంబర్ 3, ఏపీ నెంబర్ 5గా నిలిచింది. ఓపెన్ మార్కెట్ ద్వారా రుణాల సేకరణ లెక్కలను కేంద్రం వెల్లడించనుంది. ఇక 2025-26 గాను 99,000 కోట్ల అప్పులు చేసి నెంబర్ 1గా మహారాష్ట్ర నిలిచింది.